మార్చి 2026 మీ జీవితంలో ఒక కీలక మలుపు తిరిగే నెలగా మారవచ్చు. దైవబలం తోడుగా ఉంది. మీ ప్రయత్నం మీరు చేయండి. ఆలోచించి చేసే పని విజయవంతమవుతుంది. భాగ్యస్థానంలో 5 గ్రహాల శక్తివంతమైన కలయిక, లగ్నంలో గురువు రక్షణ మరియు 10వ ఇంట శని పరీక్ష. ఈ మూడూ కలిసి మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే సంకేతాలు ఇస్తున్నాయి. ఈ నెలలో కొంతమందికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ అవకాశాలు, విదేశీ ప్రయాణ యోగం వస్తే, మరికొంతమందికి ఒక తప్పు నిర్ణయం వల్ల ఆలస్యం కూడా జరిగే అవకాశం ఉంది. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మీ లగ్నాన్ని బట్టి ఈ నెలలో మీకు వచ్చే అత్యంత కీలక మార్పులు మరియు ముఖ్య సూచనలు కూడా వివరంగా చెప్పబోతున్నాం. మిథున రాశివారికి ఈ నెలలో గురువు మీ రాశిలో ఉండటం వల్ల మీకు ఒక దివ్య రక్షణ లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ నిర్ణయాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. అయితే భాగ్యస్థానంలో రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు మరియు రాహువు కలయిక మీ జీవితంలో పెద్ద మార్పులకు సంకేతం ఇస్తోంది. మీ ఆలోచనలు మారతాయి. మీ లక్ష్యాలు మారతాయి. మీ జీవిత దిశ కూడా మారవచ్చు. అలాగే 10వ ఇంట శని ఉండటం వల్ల మీ కష్టాన్ని పరీక్షిస్తాడు. కానీ గుర్తుంచుకోండి, శని ఇచ్చే పరీక్షలు ఎప్పుడూ శాశ్వత విజయాన్ని దారితీస్తాయి. ఆర్థిక పరిస్థితి విషయంలో మిథున రాశివారికి ఈ నెలలో ఆర్థికంగా మంచి అవకాశాలున్నాయి. ప్రత్యేకంగా ఈ తేదీలు చాలా శుభప్రదం. మార్చి 2, 7, 9, 21, 26 మరియు 27. ఈ రోజుల్లో పెండింగ్లో ఉన్న డబ్బు రావచ్చు, కొత్త ఆదాయ మార్గాలు ప్రారంభమవ్వచ్చు, లేదా పెట్టుబడుల ద్వారా లాభం పొందవచ్చు. భూమి, బ్యాంకింగ్, ఇన్ఫ్రా మరియు డిజిటల్ రంగాలలో పెట్టుబడులు భవిష్యత్తులో మంచి ఫలితాలిస్తాయి. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన తేదీలు మార్చి 13, 14, 15 మరియు 16. ఈ రోజుల్లో కొత్త పెట్టుబడులు మరియు పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగం మరియు వ్యాపారం పరంగా ఈ నెలలో పని ఒత్తిడి పెరుగుతుంది. మీ బాధ్యతలు పెరుగుతాయి, కానీ అదే మీ ఎదుగుదలకు కారణమవుతుంది. మార్చి 15 తర్వాత మీకు ఉద్యోగంలో గుర్తింపు, పదోన్నతి అవకాశం, కొత్త ఉద్యోగ అవకాశం, వ్యాపారస్తులకు మార్చి 26 తర్వాత లాభాలు పెరుగుతాయి. విదేశీ అవకాశాలు విషయంలో భాగ్యస్థానంలో గ్రహాల ప్రభావం వల్ల విదేశీ ప్రయాణ అవకాశాలు కనిపిస్తున్నాయి. వీసా మరియు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు మార్చి 21 తర్వాత వేగం పొందుతాయి. కొంతమందికి విదేశీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీ లగ్నాన్ని బట్టి ముఖ్య సూచనలు చూసే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీ లగ్నాన్ని బట్టి ఈ నెలలో వచ్చే ముఖ్య మార్పులు. మీది మేష లగ్నమైతే మీ కోరికలు నెరవేరే సమయం ప్రారంభమవుతోంది. లాభాలు పెరుగుతాయి. మీది వృషభ లగ్నమైతే కెరీర్లో కీలక అవకాశం వస్తుంది. మీ కష్టం ఫలిస్తుంది. మీ లగ్నం కూడా మిథున లగ్నమైతే మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. మీ నిర్ణయాలు భవిష్యత్తును నిర్మిస్తాయి. మీది కర్కాటక లగ్నమైతే అనుకోని మార్పులు జరగవచ్చు. సహనం మీకు రక్షణగా ఉంటుంది. మీది సింహ లగ్నమైతే భాగస్వామ్యం మరియు సంబంధాలు మీ జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. మీది కన్యా లగ్నమైతే శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలలో విజయం పొందవచ్చు. మీది తులా లగ్నమైతే అదృష్టం మీ వైపు ఉంది. పెట్టుబడులు మరియు క్రియేటివిటీ లాభమిస్తాయి. మీది వృశ్చిక లగ్నమైతే ఇంటి మరియు కుటుంబ విషయాలలో మార్పులొస్తాయి. మీది ధనుస్సు లగ్నమైతే ప్రయాణాలు మరియు కొత్త ప్రయత్నాలు విజయాన్ని తీసుకువస్తాయి. మీది మకర లగ్నమైతే ధన మరియు కుటుంబ విషయాలలో జాగ్రత్త అవసరం. మీది కుంభ లగ్నమైతే మీ జీవితంలో పెద్ద మార్పు ప్రారంభమవుతోంది. మీది మీన లగ్నమైతే ఖర్చులు పెరుగుతాయి, కానీ విదేశీ అవకాశాలు వస్తాయి. మిథున రాశివారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన తేదీలు మార్చి 13 నుండి 16 వరకు. ఈ 4 రోజులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. ఈ రోజుల్లో తీసుకునే తప్పు నిర్ణయం మీ విజయాన్ని ఆలస్యం చేయవచ్చు. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించండి.
శనివారం శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఈ పరిహారాలు మీకు అడ్డంకులను తొలగించి అదృష్టాన్ని వేగంగా తీసుకువస్తుంది. మిథున రాశివారికి ఈ మార్చి నెల మీ జీవితాన్ని పరీక్షించే నెల కూడా, మీ జీవితాన్ని మార్చే నెల కూడా. శని మీ కష్టాన్ని పరీక్షిస్తున్నాడు, గురువు మిమ్మల్ని రక్షిస్తున్నాడు, మరియు భాగ్యస్థానంలోని గ్రహాలు మీ జీవితానికి కొత్త అవకాశాలను తీసుకువస్తున్నాయి. మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈ నెల మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్గా మారుతుంది. ఇలాంటి ముఖ్యమైన రాశిఫలాలు తెలుసుకోవడానికి ఆస్ట్రో సౌత్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.